Myself Sheikh Hina. I hail from Nindar. I am a final year degree student of Computer Science Department at National Degree College. I am truly honored and very happy to share that I have selected for 3 companies, Wipro, Cal Technologies and True Project. This achievement would not be happened without the constant guidance and support of our respected Chairman Sir, Dr. S. Imtiaz Ahmed Sir Garu, and our beloved Principal Sir, D. Venugopal Sir Garu, and our dedicated placement officer, M.A. Sai Kumar Sir Garu. I truly thank for them to create the wonderful opportunities and their constant encouragement for us. Thank you so much, sir, and I am proud to be a part of this institution, sir. Thank you. My name is Sheikh Saida Banu. I recently have finished my BCA in National Degree College and have placed in 2 companies, Infosys and Deloitte. First of all, I have to thank the main builders, Dr. Imtiaz Ahmed Garu, the Chairman of National Degree College, and D. Venugopal Sir, Principal of National Degree College, and the Placement Officer Sai Kumar Sir. They have guided me in a right way, and I got this opportunity by their guidance, and my teachers and mentors have helped me to get into this way and to get placed in the companies. And I like to get good role in the same company and to achieve more like this in the future. Placed in Infosys and Deloitte company, both the companies. Thank you. Today it is a very happy occasion for me to announce the campus selection results of National Degree College Nandyal for the academic year 2024-25. Give them big claps. Dear students, ఈరోజు నేషనల్ డిగ్రీ కళాశాలలో మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్గా చదువుకుంటూ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేసుకుంటూ లైవ్ ప్రాజెక్ట్స్లో సెలక్షన్స్ తీసుకుని వెళ్ళి పనిచేసి తిరిగి కాలేజ్కి మీరు చేరుకున్న సందర్భంగా మీరు వచ్చే లోపల ఇక్కడ మీరు పండించిన పంట ఈరోజు కోతకు వచ్చింది. హార్వెస్టింగ్ సీజన్ ఇది నిజంగా ఎంతో ఆనందించదగిన విషయం ఇది. ఈరోజు మీ అందరి ముఖాలలో నవ్వును చూడగలిగిన సందర్భం ఇది. 3 సంవత్సరాల పాటు చదివే రోజుల్లో మీ మనసులో ఎన్నో ఆశలు కోరికలు ఉంటాయి. మీ తల్లిదండ్రుల్లో కూడా కోరికలు ఉంటాయి. మా పిల్లలను చదివిస్తున్నాము, వాళ్ళు ప్రయోజకులు కావాలని చెప్పి. అలాంటి ఎదురు చూస్తున్న వేళ ఈరోజు నిజమైన వేళ. ఈరోజు ఫస్ట్ లిస్ట్లో మేము 70 మంది విద్యార్థులకు ఈరోజు ఆఫర్ లెటర్స్ అందజేస్తున్నామనేది తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. డేటా పరిశీలిస్తే నేషనల్ డిగ్రీ కళాశాల ప్లేస్మెంట్ డాష్బోర్డ్ నుంచి వివరాలు అందిస్తున్నాను. వివిధ కంపెనీలకు సెలెక్ట్ అయిన వారి సంఖ్య 70. అందులో ప్రధానంగా టీసీఎస్ కంపెనీకి సెలెక్ట్ అయిన వాళ్ళు 16 మంది. టీసీఎస్ స్మార్ట్ హైరింగ్లో 16 మంది సెలెక్ట్ అయ్యారు. అలాగే నెక్స్ట్ విప్రో కంపెనీ ఎప్పటి నుంచో అకాడమిక్ పార్ట్నర్గా నేషనల్ డిగ్రీ కళాశాల ఉంది. అందులో భాగంగా ఈ రోజు వరకు అందిన రిజల్ట్స్ బేస్ చేసుకుంటే విప్రో కంపెనీకి కూడా 16 మంది సెలెక్ట్ అయ్యారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే టీసీఎస్ బీపీఎస్ కూడా సెలెక్ట్ అయ్యారు. కొంతమంది విద్యార్థులు 11 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారని చెప్పి చెప్తున్నారు. అలాగే ఫాక్సికాన్ కంపెనీకి 10 మంది సెలెక్ట్ అయ్యారు. ఇది కూడా ఒక ఎంఎన్సీ కంపెనీనే. అలాగే అమెజాన్ కంపెనీకి 3 సెలెక్ట్ అయ్యారు. అలాగే ఆల్సెట్ బిజినెస్ సొల్యూషన్స్కు 2 సెలెక్ట్ అయ్యారు. ఆల్సెట్ బిజినెస్ సొల్యూషన్స్కు 2 సెలెక్ట్ అయ్యారు. డెలాయిట్ కంపెనీకి 2 సెలెక్ట్ అయ్యారు. హైవ్ స్పేస్ కంపెనీ 2.0కు 2 సెలెక్ట్ అయ్యారు. ట్రూ ప్రాజెక్ట్స్కు 2 సెలెక్ట్ అయ్యారు. ఇన్ఫోసిస్కు 1 సెలెక్ట్ అయ్యారు. లైట్ కేర్ టెక్నాలజీస్ 1 సెలెక్ట్ అయ్యారు. లైట్ కాల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ దీనికి 1 సెలెక్ట్ అయ్యారు. ఓరియంట్కు 1 సెలెక్ట్ అయ్యారు. ఈ విధంగా వివరిస్తే మొత్తం 70 మంది సెలెక్ట్ అయ్యారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇందులో ప్రధానంగా మనం పరిశీలిస్తే అనాలిసిస్ ఎలా ఉంది అనేది ఒక్కసారి చెబుతున్నాను. ప్రజల దృష్టికి, తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావడం కోసం మాత్రమే ఇది నేను ఈ విశ్లేషణను కూడా అందజేస్తున్నాను. జనరల్గా మనం ఏమనుకుంటామంటే సెలక్షన్స్ అన్నీ బాగా చదువుకున్న వాళ్ళ ఇళ్లలోనే వస్తాయి, తల్లిదండ్రులు బాగా చదువుకొని ఉండాలి,
వాళ్ళ పెద్ద పెద్ద చదువులుండి బాగా డబ్బులున్న వాళ్ళు పెద్ద టౌన్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వస్తాయని అనుకుంటున్నారు. అలాంటిది ఏమీ లేదు. కష్టపడే పిల్లలు ఎక్కడైనా ఉంటారు. మీ యొక్క నాలెడ్జ్ని బేస్ చేసుకొని మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ చెందిన వాళ్ళైనా కూడా గ్రామీణ ప్రాంతం నుంచి కూడా సెలక్షన్స్ వస్తున్నాయనే అంశాన్ని నేను తెలియజేయడానికి ఇక్కడ నిలబడి ఉన్నాను. ఈ యొక్క రిజల్ట్స్ను అనలైజ్ చేశాం మేము. ఇందులో 70 మందిలో పరిశీలిస్తే 47% పీపుల్ ఆర్ ఫ్రమ్ ది రూరల్ బ్యాక్గ్రౌండ్. గివ్ దెమ్ బిగ్ హ్యాండ్. 47% ఉన్నారు. 53% అర్బన్ నుంచి ఉన్నారు. అర్బన్ అంటే ప్రత్యేకంగా నంద్యాల పట్టణం నుంచి ఉన్నారు. 53% అంటే 53%కి 47%కి ఎలా పెద్ద తేడా ఉందా? జస్ట్ వేరియేషన్ ఉంది. అంటే దరిదాపుగా హాఫ్ 50% కూడా ఇక్కడ నడుచుకుంటుందని చెప్పి చెప్పవలసిన రోజులు ఉన్నాయి. ఇందులో కూడా ప్రధానంగా చూడండి, ఈవెన్ నేటివ్ ప్లేసెస్ మండలాల్లో ఉన్న వాళ్ళని కూడా మేము అనలైజ్ చేశాము. అది చేస్తే ఇక్కడ సరౌండింగ్లో ఉన్న ప్లేసెస్ నుంచి ఎలా వచ్చాయంటే, ఏ కోడూరు నుంచి 3 సెలెక్ట్ అయ్యారండి. ఆళ్లగడ్డ నుంచి 2, ఓసుపాడు నుంచి 2, నందికొట్కూరు నుంచి 2, పార్నపల్లి నుంచి 2, అలాగే అల్వకొండ, భోజాపురం, బుక్కాపురం, గుల్లదుర్తి, హైదరాబాద్ అమీర్పేట్, ఇసుకపల్లి, కడప, కదిరి, కలగొట్ల, కానాల, కొట్టమద్ది, కర్నూలు, పసురుపాడు, పెద్దదేవులాపురం, పెద్ద కొట్టాల, ఈ మొత్తం ప్రదేశాల నుంచి అందరూ ఒక్కొక్కరు చొప్పున ఒకరిద్దరు చొప్పున సెలెక్ట్ అయ్యారు. మరి ఈ విధంగా పరిశీలిస్తుంటే నిజంగా అనిపిస్తుంది ఇది కేవలం నంద్యాలకే కాదు విజయము, ఆల్మోస్ట్ ఆ సరౌండింగ్ అంతటికి ఈ విజయాన్ని నేషనల్ డిగ్రీ కళాశాల అందజేసింది. ఎవరైతే నేషనల్ డిగ్రీ కళాశాలను నమ్ముకొని ఇక్కడికి వస్తున్నారో, క్రమశిక్షణతో చదువుకుంటున్నారో, నేను చెప్పింది చెప్పినట్టుగా ఒక్కరోజు కూడా కాలేజీకి గైర్హాజరు కాకుండా ఎవరైతే అధ్యయనం చేస్తున్నారో అలాంటి వారికి మంచి భవిష్యత్తును కల్పించడంలో మేము ముందున్నామనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు, ఈ 70 మందితో ఆగిపోలేదు ఇంకా ప్రపంచం. మళ్ళీ ఇంకా సెకండ్ లిస్ట్ కూడా త్వరలో రాబోతుంది. ఆ సెకండ్ లిస్ట్ లో కూడా చూడండి, పరిశీలిస్తే ఎలా ఉందంటే, వెయిటింగ్ ఫర్ కంపెనీ ఇంటర్వ్యూల కోసం 45 మంది వెయిటింగ్ లో ఉన్నారు. ఆల్రెడీ సెలెక్ట్ అయి పాస్ అయి ఉన్నారు. ఆ బ్యాచ్ కూడా 45 మంది వస్తుంది. విప్రోలో ఉన్నారు 12 మంది. తర్వాత ఇంకొక నోవా కంపెనీలో 25 మంది ఉన్నారు. టీసీఎస్ స్మార్ట్ హెయిర్ లో 16 మంది ఉన్నారు. టీసీఎస్ బీపీఎస్ లో 6 ఉన్నారు. ఎస్ కంపెనీలో 1 ఉన్నారు. ఈ విధంగా పరిశీలిస్తే టోటల్ డేటా 45 మంది ఇంటర్వ్యూ కోసం వేచి ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నది కూడా. కాబట్టి రాబోయే జీవితంలో మీరు మంచి ప్రగతిని సాధించి కళాశాల పేరుకు ఎలాంటి అపఖ్యాతిని తీసుకురాకుండా మీకు, మీ తల్లిదండ్రులకు, అందరికీ మంచి పేరు తీసుకునే విధంగా మీరు ఇండస్ట్రీలో ఎంటర్ కావాలని చెప్పి నేను కోరుతున్నాను. సెలక్షన్ వచ్చి మీ ఇష్టం వచ్చిన దాంట్లో మీరు వెళ్ళి చేరే పరిస్థితులు కూడా ఈరోజు ఉన్నాయి. అవి ఎలా వస్తున్నాయి అంటే 3 మూల స్తంభాలుగా ఉంటున్నారు. ఇక్కడ 3 ఉన్నారు. ఇక్కడ మూల స్తంభాలు. ఒకటి విద్యార్థి యొక్క స్వయం శక్తి. మొట్టమొదటిది నేను విద్యార్థి స్వయం శక్తి అంటాను. మీలో హార్డ్ వర్కింగ్ నేచర్ లేకపోతే ఎవరైనా ఏమైనా చేయగలరా? ఎవరేం చేయలేరు. ఐఎమ్ సారీ టు మెన్షన్. మీరు చదువుకోవాలన్న తత్వం ఉండి మీరు గట్టిగా పట్టుదలతో నేను పైకి రావాలని అనుకున్నప్పుడు మాత్రమే మేమేమైనా మీకు చేయగలం. అదే పరిస్థితి ఇక్కడ ఉంది. రెండవది ఎవరు? మంచి అధ్యాపక వర్గం ఉండాలి. మూడవ మూలస్తంభం ఎవరు? మంచి ప్లేస్మెంట్ ఆఫీసర్ను కలిగి ఉండాలి. మంచి ప్లేస్మెంట్ సెల్ను కలిగి ఉండాలి. బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కలిగి ఉండాలి. అది మీ సాయి కుమార్ సార్. రండి ఇక్కడికి వచ్చి అందరికీ అందిస్తాడు. ఈ అందరినీ కలుపుకొని పోయే అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కూడా ఉండాలి. అది వేణుగోపాల్లో ఉన్నాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ యొక్క సెలక్షన్స్ పొందిన మా యొక్క కళాశాల విద్యార్థులకు అందరికీ ఒకసారి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను.